ఉగ్రవాదులు డైరెక్ట్‌గా ఏదో ఫ్లైట్ ఎక్కేసి, బస్ ఎక్కేసేసి ఇట్లా రావడానికి సినిమాల్లో బావుంటుంది గానీ, నిజ జీవితంలో సాధ్యం గాదు. నేపాల్ నుంచి అట్లొచ్చి ఇక్కడ జేయడం ఒక ఎత్తు. కానీ ఇప్పుడొచ్చినటువంటి ఉగ్రవాదులందరూ బైసరన్ లోయ ఏదైతే ఇప్పుడు పీర్ పంజాల్ ప్రాంతం అడవి అదంతా గూడా. ఇప్పుడు ఈ పహల్గావ్ దగ్గర బిగినయ్యి అది పీఓజేకేలో ఫైనల్ అవుతుందనమాట. అంతా మొత్తం కలిపి అంతా ఒకటే అటవీ ప్రాంతం అనమాట. మనం కాశ్మీర్‌ని వదులుకోలేకపోవడానికి కారణం ఏంటి? ఇన్ని దశాబ్దాలుగా అంటే అదే కారణం. ఆ పీఓజేకే దాకా మొత్తం కలిపి ఒకటే పార్ట్. ఇదో రకంగా మన తలకాయ లాంటిది. తలకాయ లేకుండా కాశ్మీర్ లేకపోతే తలకాయ లేనిదేననమాట. అట్లాంటి సిట్యుయేషన్ ఉంటది. ఇప్పుడు ఆ అడవుల్లో నుంచి నడుచుకుంటూ వచ్చారు ఇక్కడికి అన్నటువంటి విషయం తేలింది. 22 గంటల పాటు నడిచి వచ్చారు అన్నటువంటిది. శాంసంగ్ ఫోన్ ఒకటి ఇండియా నుంచి స్మగ్లింగ్ చేసినటువంటి ఫోన్‌ని వాడారు అన్నటువంటి విషయాన్ని నిర్ధారించారు. దాంతో పాటుగా ఇక వీళ్ళకి ఆయుధాలు అక్కడి నుంచి మోసుకొచ్చారా?